భుక్తి ప్రదాత. పేరు బి రామస్వామి. వయస్సు 60 సంవత్సరాలు. ఊరు కిల్పురం. నేను 1973వ సంవత్సరంలో చెన్నైలోని లైలా కాలేజ్లో డిగ్రీ పూర్తి చేశాను. ఉద్యోగ ప్రయత్నాలలో ఉన్న నన్ను శ్రీ రాధాకృష్ణన్ అనే వ్యక్తి శ్రీ పూండి స్వామి చాలా గొప్ప మహాత్ములని, వారి దర్శనం చేసుకోమని చెప్పి పూండికి తీసుకువచ్చారు. అప్పుడు నేను శ్రీ స్వామిని 3 ప్రశ్నలు అడిగాను. ప్రశ్న: స్వామి, నాకు ఉద్యోగం దొరుకుతుందా? శ్రీ స్వామి కొంచెం సేపు ఆగి దొరుకుతుంది అని చెప్పారు. నాకు కొంతకాలం తర్వాత ఉద్యోగం వచ్చింది, కానీ అది నిలవలేదు. ప్రశ్న: స్వామి, నాకు వివాహం ఎప్పుడు జరుగుతుంది? శ్రీ స్వామి కొంచెం సేపు ఆగిన తర్వాత జరుగుతుంది అన్నారు. పెళ్ళి జరిగింది, కానీ నా వైవాహిక జీవితం ప్రశాంతంగా లేదు. ప్రశ్న: స్వామి, నా అప్పులు ఎలా తీరుతాయి? శ్రీ స్వామి చాలాసేపు మౌనంగా ఉండి ఆఖరకు తీరుతాయి అన్నారు. 1973లో నా ఆస్తులన్నీ అమ్మి అప్పులు తీర్చవలసి వచ్చింది. 1995లో నేను చాలా ఇబ్బందుల్లో చిక్కుకొని కన్నీటితో శ్రీ స్వామిని ఒక కోరిక కోరాను. శ్రీ స్వామి దయతో నా కోరికను తీర్చి నన్ను అనుగ్రహించారు. 2004లో శ్రీ స్వామి సమాధిని దర్శించి వారిని, నేను మిమ్మల్ని ఆస్తులు అంతస్తులు కోరటం లేదు, నా జీవనాధారానికి ఒక ఉద్యోగం ఇప్పించమని ఆర్తితో కన్నీటితో ప్రార్థించాను. మరునాడే నాకు ఉద్యోగం ఇప్పించారు శ్రీ స్వామి. శ్రీ స్వామిని ఆర్తితో ప్రార్థిస్తే వారి దయతో మనకు దారి చూపిస్తారు. ఉపదేశానుగ్రహం. పేరు మురుగేసన్. వయస్సు 66 సంవత్సరాలు. ఊరు కాశీగుట్ట. నా వృత్తి వ్యవసాయం. నేను 8వ క్లాస్ వరకు చదువుకున్నాను. 16 సంవత్సరాల లోపలే అరుల్పా చదివాను. నాకు ఎడమకాలు కుంటి. అందువల్ల నేను వ్యవసాయ పనులు, నాగలితో దున్నడం లాంటివి చేయలేకపోయేవాణ్ణి. దాంతో నేను అసమర్థుడిని అనే భావన నాలో బాగా పెరిగింది. నాపై నాకేర్పడ్డ ఆ న్యూనతాభావం వల్ల జీవితం మీద విరక్తి కలిగి ఆత్మహత్య ప్రయత్నం కూడా చేశాను. భగవత్ కృప వలన ఆ నా ప్రయత్నం విఫలమైంది. ఒక వ్యక్తి నేను ఆధ్యాత్మిక మార్గంలో వెళితే నా సమస్యలన్నీ సర్దుకుంటాయని సలహా ఇచ్చాడు. కొందరు విఘ్నేశ్వర పూజ చేస్తే మేలు కలుగుతుందన్నారు. 10 సంవత్సరాల పాటు క్రమం తప్పకుండా తెల్లవారుజామున 3 గంటలకు లేచి వినాయకుడికి పూజ చేసుకునేవాణ్ణి. తిరిగి సాయంత్రం కూడా చేసేవాణ్ణి. కొంతకాలానికి పొలానికి కరెంటు వసతి రావడంతో పొలంలోనే మోటార్ పంపు దగ్గర ఒక గుడిసె వేసుకొని వినాయకుడి ఫోటో పెట్టుకొని పూజ చేసుకోవడం మొదలుపెట్టాను. ఒకరోజు పూజ చేసుకుందామని బీరువాలో ఉన్న ఫోటో తీసుకుందాం అనుకున్నాను. బీరువా తాళం కనపడలేదు. తాళం పోయిందని తెలిసి మా తమ్ముడు పూజ చేసుకోవడానికి ఒక కొయ్య ముక్క తెచ్చిచ్చాడు. నేను ఆ కొయ్యకే పూజ చేయతలిసి చందనం అద్ది అలంకరించి పెట్టాను. కొద్దిసేపు అయిన తర్వాత పూజ మొదలుపెట్టేందుకు ఆ కొయ్య ముక్క కోసం చూస్తే ఆ కొయ్య కనపడలేదు, కానీ బీరువా తాళం దొరికింది. బీరువా తెరిచి చూస్తే చందనం పెట్టిన ఆ కొయ్య అందులో ఉంది. ఆ సంఘటన గురించి ఆలోచిస్తే అందులో విశేషమేమీ కనిపించలేదు. కానీ ఆ సంఘటన తర్వాత నాలో ఏదో తెలియని శక్తి వచ్చింది. కాలు కూడా కొంతవరకు నయమైంది. దానితో నాకు నాగలి పట్టి దున్నే వీలు కలిగింది. నా 21వ సంవత్సరంలో నేను నా భార్యను వాళ్ళ పుట్టింటికి పంపించి ఆధ్యాత్మిక పదంలో పయనించాలని అనుకున్నాను. ముందుగా నేను మహదేవమలై శ్రీ దేవానంద స్వామిని దర్శనం చేసుకోవడానికి వారి సన్నిధికి వెళ్ళాను. ఆయన గొప్ప మహాత్ములు, ఆజానుబాహువు, సిద్ధులు కలవారు. ఆయన నాతో, నీకు కుటుంబం ఉంది, పూర్తిగా ఆధ్యాత్మిక పథంలో వెళ్లేందుకు నీకు ఇంకా సమయం రాలేదు అని అన్నారు. నన్ను తిరిగి ఇంటికి పంపివేశారు. అక్కడి నుంచి వచ్చి నేను వళ్ళిమలై మౌనగురుస్వామి వద్దకు వెళ్ళాను. అప్పటికి నాకు పెళ్ళై 3 సంవత్సరాలైంది. వారిని దర్శించుకొని వారితో నాకు జీవితం మీద విరక్తి ఏర్పడిందని, పశువులు మేపుకునైనా సరే మీ దగ్గరే ఉంటానని వేడుకున్నాను. ఆయన
ప్రస్తుతం నీ భార్య గర్భం ధరించి ఉన్నది. పుట్టబోయే బిడ్డకు 5 సంవత్సరాలు వచ్చినప్పుడు నీకు గురువు లభిస్తారు అని కాగితంపై వ్రాసి చూపించారు. నా భార్య తాను గర్భవతినప్పటికింకా ఎవరికీ చెప్పనే లేదు. ఇంటికి రాగానే మౌన గురుస్వామి చెప్పినట్లుగానే ఆమె గర్భవతి అని తెలియడంతో ఆయన సర్వజ్ఞత్వానికి విస్తుపోయాను. నాకు 2 అమ్మాయిలు, 1 అబ్బాయి కలిగారు. నా 27వ ఏట నాకు శ్రీ పూండి స్వామి దర్శన భాగ్యం కలిగింది. అప్పటికే శ్రీ స్వామి అరుగు మీద స్థిర ఆసనులై ఉన్నారు. వారు కూర్చుని మలమూత్ర విసర్జనకు కూడా ఆ స్థలం నుండి కదిలేవారు కాదు. 2 నెలల తర్వాత శ్రీ పూండి స్వామి దర్శనార్థం నేను మరో 2తో కలిసి సన్నిధికి వెళ్ళాను. నాతో వచ్చిన వారు ఏటికి వెళ్ళడంతో నేను శ్రీ స్వామి దగ్గర ఒంటరిగా ఉన్నాను. నేను వారితో, స్వామి, నేను కొంతమంది మహాత్ముల దర్శనం చేసుకున్నాను. వారు నా బిడ్డ పుట్టిన 5 సంవత్సరాలకు నాకు గురువు లభిస్తారని చెప్పారు. దయతో నన్ను మీరు స్వీకరించి నాకు ఒక దారి చూపించండి అని వేడుకున్నాను. వెంటనే శ్రీ స్వామి నాపై ఉమ్మివేశారు. నాకు అది ఎంతో అవమానంగా తోచింది. నాతో వచ్చిన వారు అప్పటికే తిరిగి వచ్చి ఉన్నారు. ఉమ్మిని గుడ్డతో శుభ్రపరుచుకున్నాను. బాధతో, అవమాన భారంతో అక్కడి నుండి వెనుతిరిగాను. తర్వాత వేలూరులో ఉన్న ఒక స్వామిని దర్శించి వారితో శ్రీ పూండి స్వామి వద్ద జరిగిన విషయాన్ని వివరంగా చెప్పాను. అందుకైన వేలూరులో తొప్ప స్వామి అనే ఒక మహాత్ముడు ఉండేవారు. ఆయన బెల్లం అంగళ్ళ వద్దకు వెళ్ళి ఉమ్మివేసేవారు. ఏ వర్తకుడి అంగడి ముందు ఉమ్మివేస్తే ఆ రోజు ఆ వర్తకుడికి బాగా కలిసి వచ్చేది అని చెప్పి, నువ్వు కోటీశ్వరుడివి, శ్రీ పూండి స్వామిని మరలా దర్శించుకో, నీ పాపాలన్నీ పటాపంచలైపోతాయి అని చెప్పారు. మరునాడు నేను శ్రీ పూండి స్వామి దర్శనానికి వెళ్ళి కొద్దిసేపు అక్కడ ఉండి శ్రీ స్వామి అనుమతి తీసుకొని తిరిగి కలశప్పాకం బయలుదేరాను. బస్సు 2వ మెట్టు ఎక్కబోతూ ఉండగా ఎవరో క్రిందికి లాగారు. ఇక నడిచే వెళదామని నిర్ణయించుకొని నడవడం మొదలుపెట్టాను. నా వెనుకనే ఒక అపరిచిత వ్యక్తి రావడం గమనించాను. ఆ వ్యక్తి నాతో పాటు నడుస్తూ నా కుటుంబంలోని కష్టసుఖాలు, కుటుంబానికి సంబంధించిన అన్ని విషయాలు ఏకరువు పెడుతున్నాడు. నేను వాళ్ళ ఇంటిలో కూడా అదే విధమైన కష్టాలే ఉన్నాయి కాబోలు అనుకున్నాను. అలా కలశప్పాకం వరకు మాట్లాడుతూ వచ్చాక ఆయనతో శ్రీ పూండి స్వామిని ఉపదేశమిమ్మని ప్రార్థించాను. ఎప్పుడిస్తారో తెలీదు అన్నాను. నీకు అమావాస్య రోజున ఉపదేశం ఇవ్వబోతున్నారు అన్నారాయన. ఈ విషయం ఈయనకెలా తెలిసింది అని అనుకుంటూ ఏ సమయంలో ఉపదేశం ఇస్తారని అడిగాను. అమావాస్య రోజున ఉదయం 7 గంటలకు అన్నారాయన. మేము నడుస్తూ కలశప్పాకంలోని బైపాస్ కూడలి వద్దకు చేరుకున్నాం. తర్వాత నా కోసం కారు వస్తుంది, తిరువన్నామలైకి వెళ్తాను అన్నారాయన. ఇంతలో కారు రానే వచ్చింది. ఆయన కారెక్కి వెళ్ళిపోయారు. ఆయన్ను చూస్తే ఒక అసాధారణ వ్యక్తిలా తోచారు. ఉపదేశం కోసం అమావాస్య ముందు రోజు రాత్రికి పూండి చేరుకొని అక్కడే నిద్ర చేశాను. ఉదయం 6:30 గంటలకు శ్రీ స్వామిని దర్శించుకొని ఇంటికి బయలుదేరుతానని అడిగాను. శ్రీ స్వామి నన్ను అక్కడే ఉండమని చెప్పి ఉపదేశం ఇస్తారని నా ఉద్దేశం. శ్రీ స్వామి సరేనన్నారు. 7 గంటలకు ఉపదేశం ఇస్తానని ఇప్పుడు వెళ్ళమంటున్నారేమిటని అనుకుంటూ బయలుదేరాను. అంతకుముందు మాట్లాడిన వ్యక్తి బహుశా శ్రీ పూండి స్వామి కారేమో అనుకుంటూ పూండి గ్రామం దాటి వెళ్తున్నాను. అప్పుడు ఒక వ్యక్తి అక్కడ ఏకాంత ప్రదేశంలో కూర్చుని ఉన్నారు. ఆయనను చూస్తే మహాత్ముడి వలె ఉన్నారు. నాకు ఆయన వళ్ళలూరు అవతారం అనిపించింది. ఆయన తన పేరు రామలింగమని, ఊరు వడలూరని చెప్పారు. నేను ఆయనకు పాదాభివందనం చేసి నాలోని ప్రాపంచిక చింతలు, స్త్రీ వ్యామోహం నశించాలని ప్రార్థించాను. ఆయన మట్టిలో ఒక మంత్రాన్ని రాసి నాకు మంత్రోపదేశం చేశారు. అప్పుడు సమయం సరిగ్గా 7 గంటలైంది. ఆయనను మళ్ళీ కలుసుకునే భాగ్యం ఎప్పుడని అడిగాను. తైపూసంలో, పుష్యమాసంలో మళ్ళీ వస్తాను అన్నారాయన. నా కుమారుడు గర్భంలో ఉన్నప్పుడే నేను వాడికి రామలింగం అని నామకరణం చేశాను. వాడికి 5 ఏండ్ల వయస్సులో అనారోగ్యం వల్ల చాలా అపాయ స్థితిలో ఉన్నాడు.
వాడికి శ్రీ స్వామి ఆశీస్సులు తీసుకురావడం కోసం దర్శనానికి వెళ్ళాను. నేను వెళ్ళేసరికి బాగా పొద్దుపోయింది. శ్రీ స్వామికి తెర వేశారు. ఒకసారి తెర వేశాక ఇంక శ్రీ స్వామిని దర్శించి వీలు పడదు. కానీ నా పరిస్థితి అవేమీ పట్టించుకునే స్థితిలో లేదు. నేను ఆతృతతో తెర తొలగించి శ్రీ స్వామి సన్నిధికి వెళ్ళాను. మామూలుగా ఆ సమయంలో పడుకొని ఉండవలసిన శ్రీస్వామి ఆశ్చర్యంగా నా కోసమే ఎదురుచూస్తున్నారా అన్నట్లు చేతిలో ఊదీ పట్టుకొని కూర్చొని ఉన్నారు. నేను వెళ్ళడంతోటే ఇందా ఊదీ తీసుకో అంటూ ఊదీ ఇచ్చారు. అప్పుడు సమయం రాత్రి 9 గంటలైంది. ఆ సమయంలో ఇంటికి తిరిగి వెళ్ళడానికి బస్సులుండవు. అందుకని నడక ప్రారంభించాను. కొంత దూరం నడిచిన తర్వాత అదే దారిలో వెళుతున్న లారీలో ఎక్కి కొంత దూరం, తర్వాత వ్యానులో ప్రయాణించి ఊరు చేరుకొని వెంటనే మా అబ్బాయికి శ్రీ స్వామి ఇచ్చిన ఊది రాశాను. వాడికి మరునాటి ఉదయానికల్లా జబ్బు నయమై తన తల్లిని ఆకలేస్తుందని ఆహారం అడిగాడు. అంతా శ్రీ స్వామి అనుగ్రహమే. ఒకసారి శ్రీమతి చోటుబాయి ప్రధాన్ పిల్లలందరికీ పొంగు మీజిల్స్ పోసింది. కానీ ఒక కుమారుడు బాబు పరిస్థితి మాత్రం ప్రమాదకరంగా ఉందని డాక్టర్ చెప్పాడు. అందరూ ఆశ వదులుకున్నారు. ఆమె బాబాను ప్రార్థించింది. అప్పుడు బాబా కనిపించి, ఎందుకమ్మా దుఃఖిస్తావు? పిల్లవాడు బాగానే ఉన్నాడు. ఉదయం 6-6:30 గంటలకు వాడికి బాగా ఆహారం పెట్టు అన్నారు. బాబు ఉదయానికల్లా కులాసాగా ఆడుకోసాగాడు. డాక్టర్ వచ్చి వీడిని చూసి ఆశ్చర్యపోయాడు. పిల్లవాడికి ఏ ఆహారం పెట్టవద్దన్నాడు. కానీ బాబు అన్నీ తిని అరాయించుకున్నాడు. శ్రీ సాయి భక్త అనుభవ సంహిత. ఒకరోజు శ్రీ స్వామిని, మీరు నాకు ఉపదేశం ఇచ్చి 2 సంవత్సరాలైనా నాకు ఫలితం ఏమీ కనపడటం లేదేమిటి స్వామి అని అడిగాను. వెంటనే వారు, నాటిన వెంటనే కొడవలు తీసుకొని వెళ్ళవచ్చా? కోత కోయడానికి వీలు పడుతుందా అన్నారు. శ్రీ స్వామి ఉపదేశం చేసిన తర్వాత నాలో స్త్రీ వ్యామోహం పూర్తిగా తొలగిపోయింది. నాకు కొన్ని సిద్ధులు కూడా ప్రాప్తించాయి. అప్పుడప్పుడు అశరీరవాణి ద్వారా భవిష్యత్తు తెలిసేది. నా తండ్రి మరణం గురించి అశరీరవాణి ద్వారా నాకు ముందుగానే తెలిసింది. ఒకసారి శ్రీ స్వామి నాకు 5 నిమిషాల పాటు మాట్లాడే అవకాశం ఇచ్చారు. నేను వారిని, ఎన్నో జన్మల పుణ్యఫలంగా ఈ జన్మలో మీరు నాకు గురువుగా లభించారు. తిరిగి నన్ను సంసార లంపటంలో పడవేయకండి అని ప్రార్థించాను. వారు వెంటనే, నువ్వు కుటుంబాన్ని పోషించాలి, 4 కుక్కలకు అన్నం పెట్టాలి, నువ్వు అది గమనించయ్యా అన్నారు. నా భార్యాబిడ్డల పోషణ విషయం శ్రీ స్వామి అలా ప్రస్తావించారు. వేలూరు వాస్తవ్యురాలైన ఒక స్త్రీ శ్రీ స్వామి భక్తురాలు. ఆమెకు నా కుటుంబ ఆర్థిక పరిస్థితుల గురించి అవగాహన ఉంది. ఆమె ఆరణి ప్రక్కన గల వలచిత్తేరు అనే గ్రామంలో 3 ఎకరాల పొలాన్ని నా పేరును రాసి ఇస్తానని, అక్కడే నేను ఒక ఆశ్రమాన్ని నిర్మించుకొని కుటుంబ సహితంగా జీవించవచ్చునని చెప్పింది. నేను వలచిత్తేరుకు వెళ్ళి ఆ పొలాన్ని చూశాను. ఆ పొలం నాకు నచ్చింది. ముందుగా శ్రీ స్వామి అనుమతి తీసుకొని ఓ నిర్ణయానికి వద్దాము అనుకున్నాను. శ్రీ స్వామిని నేనేమీ చెప్పనక్కర్లేకుండానే ఆయనకై ఆయనే అనుమతిస్తేనే వలచిత్తేరుకు వెళదామని, లేకపోతే మానుకుందామని అనుకున్నాను. శ్రీ స్వామి సన్నిధికి నేను, నా భార్య వేలూరమ్మ వెళ్ళాం. మేము ఏమీ చెప్పకముందే, వలచిత్తేరుకి ఎందుకయ్యా వెళుతున్నారు? వలచిత్తేరుకు వెళ్ళకండి అన్నారు శ్రీ స్వామి. నేను మా పొలాలకు నీరు లేక ఇబ్బందిగా ఉందని వారికి విన్నవించాను. శ్రీ స్వామి, సమయం చూసి బోరు వేసుకుందాంలే అన్నారు. మళ్ళీ ఆయనే, కాలం కలిసి వచ్చినప్పుడు బోరు వేసుకుందువులే, నీళ్లు వస్తాయిలే, దానికెందుకు బాధపడతావు అన్నారు. నీళ్లు లేక పొలంలో పంట పండించలేకపోతున్నాను, కుటుంబాన్ని పోషించడానికి ఏదో ఒకటి చేయాలి కదా అన్నాను. శ్రీ స్వామి మళ్ళీ, బోరు వేస్తే నీళ్లు వస్తాయి, అంతా సవ్యంగా జరుగుతుంది అన్నారు. ఆ రోజు వినాయకుడి గుడి దగ్గర పడుకున్నాము. మర్నాడు అక్కడి నుండి శ్రీ పూండీస్వామి కూర్చున్న ఇంటికి 400 అడుగుల దూరాన ఉన్న శ్రీరాముని గుడికి వస్తున్నాము. అప్పుడొక దివ్య తేజస్సు మాపై వస్తూ ఉండడం నా భార్య వేలూరమ్మ చూశారు.
ఆ తేజస్సు సూర్యకాంతి పువ్వులా ఉన్నదట. నాకు మాత్రం ఆ తేజోచక్రం కనపడలేదు. కానీ చిత్రంగా ఆ దివ్య తేజస్సు నా తలకు వచ్చి తగిలినట్లయింది. నాకేం జరిగిందో నేను గ్రహించలేకపోయాను. భయపడుతూ శ్రీస్వామి సన్నిధికి వెళ్ళాను. శ్రీస్వామి నన్ను చూసి చిరునవ్వు నవ్వారు. నేను నాతో పాటు వచ్చిన సంచిని మేం పడుకున్న చోటనే వదిలి వచ్చామని గుర్తొచ్చి సంచి కోసం తిరిగి అక్కడికి వెళ్ళాను. సంచిని తీసుకొని ఏటి ప్రక్కగా నడుస్తూ వస్తున్నాను. అక్కడ ఉన్న మర్రిమాను దగ్గర ఒక మెరుపు మెరిసింది. ఆకాశంలో మేఘాలేమీ లేవు. వర్షం వచ్చే సూచనలే లేవు. ఆ సమయంలో మెరుపు మెరవడం చాలా చిత్రం అనిపించింది నాకు. ఇంతలో ఆ మర్రిమాన్ దగ్గర ఒక వ్యక్తి కనిపించారు. నేను ఆయన ఆ మెరుపు ఏమిటని అడిగాను. అది మాయ యొక్క తేజస్సు అన్నారాయన. మరైతే నేనేమి చేయాలి స్వామి అని అడిగాను. నువ్వు ఒక మహాత్మునిగా కావలసిన సమయంలో పూర్వజన్మ ప్రారంధం నిన్ను అడ్డుకుంది. అది నీ సాధనకు భంగం కలిగిస్తున్నది. అనుభవించవలసిందే అన్నారాయన. నేను ఇక శ్రీ పూండీస్వామి మాత్రమే నన్ను కాపాడగలరని వారి సమక్షానికి వచ్చాను. తర్వాత నేను ఇంటికి బయలుదేరే ముందు నీకంటే ముందు నేను వస్తానులే అన్నారు శ్రీస్వామి. నేను, నా భార్య వేలూరమ్మ తిరిగి ఇంటికి బయలుదేరాము. వేలూరమ్మ కంటి ఆసుపత్రి వద్ద బస్సు దిగి వెళ్ళిపోయింది. నేను, నా భార్య కూరగాయల మార్కెట్కి వెళ్ళాం. అక్కడ తెల్లని వస్త్రాలు ధరించి, తెల్లని గడ్డం, బంగారు మేని ఛాయతో ఉన్న ఒక వ్యక్తి కూర్చుని కనిపించారు. వారే, ఏమిటి చాలాసేపటి తర్వాత వస్తున్నారు అని అడిగారు. అప్పుడు నీకన్నా ముందు వస్తానన్న శ్రీ పూండీస్వామి మాటలు గుర్తొచ్చి శ్రీ పూండీస్వామి ఈ రూపంలో వచ్చి ఉంటారు అనుకున్నాను. ఆయన వెంట పెట్టుకొని వెళ్ళి టీ స్వీకరించమన్నాను. కానీ ఆయనే నాకు టీ కొనిచ్చారు. నేను యోగాసనాలు చేసేటప్పుడు నాలో కలిగే మార్పుల గురించి అడిగాను. ఆయన నా యోగాసనాలకు సంబంధించిన కొన్ని వివరాలు నన్ను అడిగి తెలుసుకున్నారు. తర్వాత నేను సాంసారిక జీవితం 10 సంవత్సరాల నుండి గడపటం లేదన్న సంగతి ఆయనే నాకు చెప్పి ఈ రోజు నుండి మళ్ళీ సాంసారిక జీవితం వస్తుంది అన్నారు. నాకు సంసార లంపటంలో పడడం ఇష్టం లేదని వారిని ప్రార్థించాను. ఆయన, లేదు, కొన్నాళ్ల తర్వాత నేను తిరిగి తీసివేసుకుంటాను అన్నారు. తర్వాత ఆయన తనకు కూడా భార్యా పిల్లలు ఉన్నట్లు చెప్పారు. నేను వారి భార్యా బిడ్డల్ని నాకు చూపించమన్నాను. వెంటనే ఆయన మార్కెట్ లోపలికి వెళ్ళి ధవళ వస్త్రధారి అయి చిన్న బిడ్డను ఎత్తుకున్న ఒక స్త్రీతో కలిసి వచ్చారు. తర్వాత మాకు తిరిగి బయలుదేరడానికి అనుమతించి వారు వెళ్ళిపోయారు. ఒకప్పుడు నాకు, నా భార్యకు మనస్పర్ధలు వచ్చాయి. ఒకరోజు నా భార్య ఇంట్లో కనిపించలేదు. తన పుట్టినింటికి కూడా వెళ్ళలేదని తెలిసి ఒకవేళ ఆత్మహత్యకు పాల్పడిందేమోనని అనుమానం కలిగింది. ఆ కష్ట సమయంలో ఏదేమైనా శ్రీ స్వామిని దర్శించుకోవాలని బయలుదేరి కలశపాకం చేరాను. ఆ ఊరిలో శ్రీ పూండీస్వామిలాగే మరొక స్వామి ఉండేవారు. ఆ స్వామి ఏది చెబితే పూండీస్వామి కూడా అదే చెప్పేవారు. నేను ఆయనకు నా భార్య విషయం చెబితే ఆయన తానే అలా చేశానని శ్రీ పూండీస్వామి వద్దకు వెళ్ళమని చెప్పారు. నేను శ్రీ పూండీస్వామి సన్నిధికి వెళ్ళి అక్కడ బయట ఉన్న వాచ్మెన్తో విషయమంతా వివరించాను. వాచ్మెన్ శ్రీ స్వామి దగ్గరికి వెళ్ళి వారితో నేను చెప్పిన విషయం మాట్లాడుతున్నాడు. శ్రీ స్వామి, అవును, నేను పంపించి వేశాను అంటున్నారు. వాచ్మెన్, బిడ్డలు కలవాడు కాపాడండి అని శ్రీ స్వామిని ప్రాధేయపడుతున్నాడు. ఇదంతా చూస్తున్న నేను ఇక వేచి ఉండలేక శ్రీ స్వామితో నా భార్యను తిరిగి నా వద్దకు వచ్చేలా చేయమని వేడుకున్నాను. సరే, వస్తుంది, వెళ్ళు అన్నారు శ్రీస్వామి. నేను తిరిగి ఇంటికి వెళ్ళాను. శ్రీ స్వామి దయతో అన్న మాటలు నిజమైనాయి. నా భార్య కూడా ఆ సమయానికి ఇంటికి తిరిగి వచ్చింది. ఆమె తాను ఆత్మహత్య చేసుకోవాలని ఏటి పక్కన గల బావి దగ్గరకు వెళ్ళిందట. తెల్లచీర కట్టుకున్న ఈమెను చూచి అక్కడున్న పిల్లలు స్కూల్ టీచర్ అని అరిచేసరికి ఆత్మహత్య చేసుకోవడానికి వీలు పడక పక్కన గొలక ఇంటిలో వారితో కొద్దిసేపు గడిపి తిరిగి ఇంటికి వచ్చిందట. నేను కాపళూరు స్వామి కలిసి నాయుడు మంగళం జగదీశన్ స్వామిని చూడాలని బయలుదేరాం. దారిలో 2 గ్రాముల బంగారు నాణం కింద పడి ఉన్నదని కాపళూరు స్వామి నాకు చూపించారు. నేను ఆ నాణం తీసుకోవద్దన్నాను. తర్వాత ఒక చోట ఎండబెట్టి ఉన్న వేరుశనక్కాయలుంటే వాటిని తీసుకుందాం అనిపించింది.
కాపళ్ళూరు స్వామి నన్ను వాటిని తీసుకోవద్దన్నారు. మేం తర్వాత శ్రీ జగదీశన్ స్వామి సన్నిధికి వచ్చి వారిని దర్శించుకున్న వెంటనే వారు మాకు వేరుశనకాయలే తినడానికి ఇచ్చారు. తర్వాత అక్కడ ఉన్న ఆ పాత్రను నాకు చూపించి దాన్ని తీసుకొని 4 ఇళ్ల వద్ద భిక్ష చేసుకొని రమ్మన్నారు. అయితే నేను భిక్షకు వెళ్ళలేదు. తర్వాత 15 నిమిషాల్లో పిండి వంటలతో కూడిన భోజనం వచ్చింది. శ్రీ జగదీశన్ స్వామి ఇదిగో మీ భోజనం వచ్చిందంటూ మాకు భోజనం పెట్టారు. మేం భోజనం చేసి అక్కడి నుండి బయలుదేరి పూండికి వచ్చి శ్రీ స్వామిని దర్శించుకున్నాం. వారు నన్ను భిక్ష చేసుకొని జీవించమని ఆజ్ఞాపించారు. వేలూరమ్మకు శ్రీ స్వామి ఇచ్చిన ఆజ్ఞ తెలియజేసి ఇకపై భిక్షతో జీవించాలనుకున్నట్లు చెప్పాను. ఆమె ఒక పాత్ర, ఒక సంచి నా చేతిలో ఉంచి తానే నాకు మొదటి భిక్ష పెట్టింది. నేను ఒక గోనె పట్టాను ధరించి భిక్షకెళ్ళేవాణ్ణి. మాది మంచి పేరు ప్రతిష్టలు గల పెద్ద కుటుంబం. మాకు 30 ఎకరాల పొలం ఉండేది. నేను ఇలా గోనెపట్టా ధరించి భిక్ష చేస్తుంటే ఇంట్లో వాళ్ళ కుటుంబం గౌరవం మంట కలుస్తున్నది అనేవారు. నేను ప్రతి ఇంటి ముంగట్లో నిలబడి గంట వాయించేవాణ్ణి. ఊరంతా తెలిసిన వారే కావడంతో 4 ఇళ్లకు వెళ్లడంతోనే భిక్షాపాత్ర నిండిపోయేది. నేను మౌనంగా భిక్ష చేసేవాణ్ణి. అలా తెచ్చిన భిక్షను మొదట శ్రీ పూండీ స్వామికి నివేదన చేసి తర్వాత పిల్లలకి పెట్టేవాణ్ణి. ఆహారం కోసం రోజు కొన్ని కుక్కలు కూడా వచ్చేవి. వాటికి కూడా ఆహారం పెట్టిన తర్వాత నేను భుజించేవాణ్ణి. మా అక్క నాకు ఎంత ధాన్యం కావలిస్తే అంత తాను పంపుతానని, భిక్షావృత్తి మానమని బ్రతిమిలాడేది. నేను శ్రీ పూండీ స్వామి ఆజ్ఞానుసారం అలా చేస్తున్నానని, అందుకని ఈ విషయంలో ఎవరూ జోక్యం చేసుకోకూడదని చెప్పేవాణ్ణి. నా భార్య భిక్షాన్నం భుజించేది కాదు. నేను భిక్ష చేయడం ఆమెకు భరించరాని అవమానంగా ఉండేది. ఒకరోజు నేను శ్రీ పూండీ స్వామిని దర్శించుకొని ఇంటికి వచ్చేసరికి నా భార్య నాతో మాట్లాడలేదు. నేను నాతో మాట్లాడకపోవడానికి కారణం అడిగాను. ఆమె ఆ పాలడాల్ మందు సీసా ఎక్కడ పెట్టారు అన్నది. నాకు ఆమె మాటలు అర్థం కాలేదు. నేను అదే మాటను నా భార్యకి చెప్పి ఆ బాటిల్ ఏమిటని అడిగాను. అప్పుడు ఆమె నేను భిక్షమెత్తడం అనేది తనకు చాలా అవమానంగా ఉండడంతో అలా ఆ అవమానంతో జీవించడం కంటే మరణించడమే మేలనిపించిందని, ఆత్మహత్య చేసుకోవడానికి కావలసిన విషయం కోసం వేలూరు వెళ్ళి పాలిడాల్ అనే పురుగుల మందు కొనుక్కొని బస్సు ఎక్కి కలశమంగళంలో ఇంటికి తిరిగి వస్తున్నానని, ఆ సమయంలో నేను ఎదురెళ్ళి ఆమె ఒడిలో ఉన్న వస్తువులు ఏమిటని అడిగి ఒడిలో ఉన్న విషం బాటిల్ను పండ్లను తీసుకొని ఆమెను ఇంటికి వెళ్ళమని చెప్పి పంపి నేను ముందుగా వెళ్ళిపోయానని, తాను ఇంటికి వచ్చానని చెప్పింది. ఆమె నన్ను దారిలో చూసిన సమయంలో నేను శ్రీ పూండీ స్వామి సన్నిధిలోనే ఉన్నాను. మరి నా రూపంలో వచ్చి నా భార్యను ఆత్మహత్యకు పాల్పడనీయకుండా కాపాడింది శ్రీ స్వామి కాక మరెవరై ఉంటారు? నాపై, నా భార్యపై శ్రీ స్వామికి గల కరుణకు నేను వారికి ఎలా కృతజ్ఞతలు తెలియజేయగలను? మరుసటి రోజు నేను యథాలాపంగా మా ఇంటి ఎదురుగా ఉన్న బావి దగ్గరికి వెళ్ళాను. అక్కడ ఖాళీ పాలిడాల్ బాటిల్ ఉంది. అందులోకి విషం క్రిందిపోయి ఉంది. నేను ఆ బాటిల్ని తీసుకొని నా భార్య వద్దకు వచ్చి దాన్ని చూపించి అది ఎక్కడ దొరికిందో ఆమెకి చెప్పి, నువ్వు ఎంత ప్రయత్నించినా చివరకు రైలు దగ్గరికి వెళ్ళి ఢీకొన్నా శ్రీ స్వామి నిన్ను వదిలివేయక కాపాడుతూనే ఉంటారు, కనుక నీ బుద్ధిని మార్చుకో అని అనునయంగా చెప్పాను. ఆ సంఘటనతో ఆమెలో ఎంతో మార్పు వచ్చింది. ఆ రోజు వరకు నేను తెచ్చిన భిక్షాన్నాన్ని తాకనైనా తాకని ఆమె అప్పటి నుండి తినడం ఆరంభించింది. కొన్నాళ్ల తర్వాత ఒకరోజు ఒక స్వామి కనిపించారు. నేను ఆయనకు నమస్కరించుకోగానే ఆయన నాతో, నీకు ఎల్లుండి నుంచి మంచి కాలం వస్తుందని చెప్పారు. కొద్దిసేపటి తర్వాత అదే ప్రదేశంలో ఇంకొక స్వామి కూర్చొని కనిపించారు. నేను వారికి వందనం చేశాను. వారు నన్ను భిక్ష చేయడం ఆపివేయమన్నారు. నాకు ఎంతోమంది భిక్ష మానివేయమని చెప్పారని, అయినా నేను భిక్ష చేయడం మానలేదని, ఇప్పుడు కూడా మాననని చెప్పాను. అప్పుడు ఆయన నాకు ఒక విషయం చెప్పారు. దాంతో వారు శ్రీ పూండీ స్వామి అని నాకు అర్థమైంది. నేను ఆయన్ని ఇంటికి తీసుకొని వచ్చి ఇంటి ముంగిట కూర్చుండబెట్టాను. వారు నా చేతి నుండా కుంకుమ పోసి శ్రీ వెంకటేశ్వర స్వామి ఫోటో ఒకటి నాకు ఇచ్చారు. ఆ ఫోటోను నా దగ్గర ఉంచుకోమని, ఇన్నాళ్లుగా చేస్తున్న భిక్షను ఆపివేయమని చెప్పారు. భిక్ష ఆపితే భుక్తి ఎట్లాగని వారిని అడిగాను. ఆయన దారి దానంతట అదే వస్తుందని నా తమ్ముడితో, మా నాన్న రెండవ కొడుకు,
వాళ్లకు 5 రోజులు భోజనం పెట్టు అన్నారు. ఆ పైన ఎవరో ఒకరి ద్వారా భుక్తి గడిచిపోయేది. తర్వాత మా బావిలో నీరు ఊరింది. వ్యవసాయం సక్రమంగా సాగింది. దానితో కుటుంబం సాఫీగా గడిచిపోయింది. మా అబ్బాయి 3వ తరగతి చదువుతున్నా కనీసం అఆలు కూడా రాలేదు. ఒకరోజు టీచర్ బాగా కొట్టడంతో తల మీద గాయాలతో రక్తంతో ఇంటికి వచ్చాడు. వాడికి ఇంక చదువు రాదని నేను వాడిని బీడీలు చుట్టే పనికి పంపించాను. అక్కడ వాడు 1 సంవత్సరం లోపలే పనిలో బాగా రాణించాడు. మరుసటి విద్యా సంవత్సరం ప్రారంభమయ్యేటప్పటికి నేను శ్రీ స్వామిని దర్శించుకొని వారితో నా ఒక్కగానొక్క కుమారుడికి చదువు రాలేదని చెప్పి బాధపడ్డాను. వారు చదివించు మంచిది అన్నారు. మర్నాడు స్కూల్లో చేర్పించుదామనుకున్నాను. ఆ రోజు తెల్లవారుజామున నాకు పెరుమాళ్ అని ఒక అశరీరవాణి వినిపించింది. నాకు అలా ఎందుకు వినిపించిందో అర్థం కాలేదు. మరునాడు స్కూల్లో మా బాబుని చేర్పించాము. 3వ తరగతి పిల్లవాడిని 1వ తరగతిలో మళ్ళీ చేర్పించాలంటే వాడి పేరు మార్చవలసి వచ్చింది. ముందు రోజు పెరుమాళ్ అని నాకు అశరీరవాణి ఎందుకు వినిపించిందో అప్పుడు నాకు అవగతమై మా అబ్బాయికి పెరుమాళ్ అనే పేరుతో స్కూల్లో చేర్పించాము. శ్రీ స్వామి కృప వలన అప్పటి నుండి వాడు ప్రతి క్లాసులో ఫస్ట్ వచ్చేవాడు. ఇప్పుడు వాడు రాణిపేట్ సిప్కాట్లో ఉద్యోగం చేస్తూ తన కాళ్ళ మీద తాను నిలబడగలుగుతున్నాడు. ఒకసారి శ్రీ స్వామిని దర్శించుకుందామని పూండికి వచ్చాను. శ్రీ స్వామి నన్ను తిరిగి ఇంటికి వెళ్ళడానికి అనుమతించక అక్కడే ఉండమన్నారు. నేను అలాగే ఉన్నాను. నేను సుబ్రహ్మణ్యం గారింట్లో భోజనం చేసేవాణ్ణి. చాలా రోజులు నేను ఇంటికి వెళ్ళకపోయేసరికి నా భార్య నన్ను వెతుకుతూ శ్రీ స్వామి సన్నిధికి వచ్చింది. దానితో అక్కడున్న వాళ్ళందరూ నన్ను ఇంటికి వెళ్ళమని బలవంత పెట్టారు. నాకేం చెయ్యాలో తోచక నాయుడు మంగళం జగదీశం గారిని ఏమి చేయమంటారని అడిగాను. ఆయన ప్రతి నెల పౌర్ణమి అమావాస్యకు పూండికి వస్తానని శ్రీ స్వామికి విన్నవించుకొని ఇంటికి వెళ్లేందుకు వారి అనుమతి కోరమని నాకు చెప్పారు. నేను అలాగే చెప్పాను. శ్రీ స్వామి దానికి అంగీకరించి నన్ను ఇంటికి వెళ్ళడానికి అనుమతించారు. అప్పటి నుండి నేను ప్రతి పౌర్ణమికి అమావాస్యకు క్రమం తప్పకుండా వస్తున్నాను. ఒకసారి నేను షణ్ముఖం అనే వ్యక్తి శ్రీ స్వామి సన్నిధిలో ఉండగా శ్రీ స్వామి, నాటకం చూసే ఓ అన్న, స్థాణువై నిలిచిన ఓ అన్న, అక్కడ ఇక్కడ చూసేది ఏమిటన్నా అన్నారు. వారు మమ్మల్ని చూసి ఎందుకలా అన్నారో తెలియక నా గురించే అన్నారంటే నీ గురించి అన్నారని ఇద్దరం ఒకరినొకరు చూసుకున్నాం. మాకు దాని భావం ఏమిటో అర్థం కాలేదు. కానీ మా ఇద్దరికీ శ్రీ స్వామి అలా అనడం చాలా అవమానంగా తోచింది. పూండికి వెళదాం అనుకోగానే నాకు ఎలాగోలా డబ్బు సమకూరేది. తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడు ఆ విషయం శ్రీ స్వామికి మనస్సులోనే విన్నవించుకునేవాడిని. శ్రీ స్వామి బస్సు ఛార్జీలకు డబ్బు ఏర్పాటు చేసేవారు. ఆకలి వేస్తే మనసులో శ్రీ స్వామికి చెప్పుకోగానే భోజనం ఏర్పాటయ్యేది. శ్రీ స్వామికి సమర్పించిన ప్రసాదాల గుట్ట నుంచి ఏదైనా తీసుకొని తినాలని మనసులో అనిపించగానే శ్రీ స్వామి నన్ను ఆ వస్తువు తినమని కనుసైగ చేసేవారు. నేను తీసుకొని తినేవాణ్ణి. ఎవరైనా శ్రీ స్వామి తినేందుకు ఇడ్లీలు తెచ్చి ఇచ్చేవారు. నాకు ఆ సమయంలో ఆకలిగా అనిపిస్తే నా ఆకలి నెరిగిన శ్రీ స్వామి ఇడ్లీల తర్వాత తింటానని చెప్పేవారు. వాళ్ళు వెళ్ళగానే వాటిని తినమని నాకు ఇచ్చేవారు. ఎప్పుడూ నాకు ఏ కొరత లేకుండా చూసుకునేవారు శ్రీ స్వామి. సదాశివ్ త్రయంబక్ విధావ్కర్ షిరిడీలో శ్రీ సాయి సన్నిధిలో కూర్చొని ఉన్నాడు. అప్పుడు సమయం ఉదయం 11 గంటలైంది. ప్రతిరోజు ఉదయం 9 గంటలకే భోజనం చేసే అలవాటు. ఆ రోజు భోజనం చేయనందువల్ల కడుపు నకనకలాడుతున్నది. కానీ ఆకలి విషయం ఎవరికీ చెప్పలేక అలాగే కూర్చున్నాడు. అదే సమయంలో ఒక భక్తుడు ఒక పేడాల ప్యాకెట్ తెచ్చి బాబాకు కానుకగా వారి ముందుంచాడు. సాధారణంగా బాబా ఏమీ తాకరు. కానీ ఆ రోజు ఆ ప్యాకెట్ ఇచ్చిన వెంటనే తీసుకుని విప్పారు. అందులో పెద్ద పెద్ద పేడాలున్నాయి. వారు ఒకదాన్ని సదాశివ్ ఒడిలోకి విసిరారు. అతను కొన్ని అడుగుల దూరంలో కూర్చొని ఉన్నాడు. అది బాబా ప్రసాదమని, బాబా కానుకగా ఇంటికి తీసుకువెళ్లేందుకు ఇచ్చారని, దాన్ని అక్కడే తినకూడదని అనుకున్నాడు. పేడాను సదాశివ్ చేతిలో పట్టుకొని ఉండడం చూచిన బాబా, అది ఇచ్చింది దాచుకోవడానికి కాదు అన్నారు. అతను దాన్ని తిన్నాడు. ఆకలి సగం తీరింది. బాబా మళ్ళీ ఇంకొక పేడ విసిరారు. కనీసం దీన్నైనా ప్రసాదంగా తీసుకెళ్లదలిచి దాన్ని చేతిలో పట్టుకున్నాడు.
కానీ బాబా మళ్ళీ అదిచ్చింది దాచుకోవడానికి కాదు అన్నారు. అతను దాన్ని కూడా తిన్నాడు. అతని ఆకలి పూర్తిగా తీరిపోయింది. ఇక బాబా పేడాలను విసరనూ లేదు, ఎవరికీ పంచనూ లేదు. బాబా మొదట అతని ఆకలి విషయం, తర్వాత అర్ధాకలి విషయం, ఆ తర్వాత ఆకలి పూర్తిగా తీరిపోయిన విషయం అతను చెప్పకపోయినా తెలుసుకున్నారు. శ్రీ సాయి భక్త అనుభవ సంహిత. ధ్యానము, యోగము లేకపోతే వర్షం ఎలా కురుస్తుంది అనేవారు శ్రీ స్వామి. ఒకసారి నేను మా ఊరిలో ఉన్న ఒక మర్రి చెట్టు క్రింద కూర్చొని ఒక మండలం రోజులు కేవలం ఒక గ్లాసు మంచినీళ్ళు మాత్రమే త్రాగుతూ దీక్ష తీసుకున్నాను. 46వ రోజున ఒక గ్లాసు పాలు ఎవరో తెచ్చి ఇస్తే త్రాగాను. 48వ రోజున నా దీక్ష సమాప్తి అయింది. ఆ రోజే వర్షం కురిసింది. శ్రీ స్వామి దయ వల్ల దీక్షా సమయంలో ఆకలి దప్పులు నన్ను ఏమాత్రం బాధించలేదు. ఒకసారి నాయుడుమంగళం అనే గ్రామానికి ఒక పని మీద వెళ్ళవలసి వచ్చింది. అక్కడికి వెళ్ళడానికి శ్రీ స్వామి అనుమతి కోరాను. వారు వెళ్ళవద్దన్నారు. అప్పటి వరకు ఆకాశంలో మబ్బులు కూడా లేనప్పటికీ కొద్దిసేపటికి ఉన్నట్లుండి గాలివానతో కూడిన వడగళ్ల వర్షం ఉధృతంగా పడసాగింది. శ్రీ స్వామి, నువ్వు వెళ్ళి ఉంటే ఏమై ఉండేదో ఇప్పుడు తెలిసిందా అన్నారు ఎంతో ప్రేమగా. శ్రీ పూండీ స్వామి ఒక మూలిక గురించి చెబుతూ అది తింటే 10 రోజులైనా ఆకలి వేయదని చెప్పి ఆ మూలిక ఎలా ఉంటుందో కూడా వర్ణించి చెప్పారు. నేను ఆ మూలిక ఎక్కడ దొరుకుతుంది అని అడిగాను. తిరుమలలో పాపనాశనానికి వెళ్లే త్రోవలో దొరుకుతుందన్నారు శ్రీ స్వామి. వారు చెప్పిన మూలికతో బంగారం కూడా తయారు చేయవచ్చని ఒక వ్యక్తి నాకు చెప్పాడు. దానితో నాకు బంగారం చేయాలనే ఆలోచన వచ్చింది. నా ఆలోచనకు నా పేదరికం బలాన్నిచ్చింది. వెంటనే నేను తిరుమలకు బయలుదేరాను. బస్సులో నా పక్క సీటులో కూర్చున్న వ్యక్తి మాటల సందర్భంలో తిరుపతి నుండి తిరుమలకు నడిచి వెళితే మంచి ఆధ్యాత్మిక అనుభవాలు కలుగుతాయి అని చెప్పాడు. నేను అతని మాటలకు ప్రభావితం చెంది తిరుపతి నుంచి తిరుమలకు నడక ప్రారంభించాను. అప్పుడు సమయం అర్ధరాత్రి అయింది. అలా వెళుతూ ఉండగా గాలిగోపురం దగ్గర ఒక వ్యక్తి కుక్కను వెంట పెట్టుకుని వస్తూ నాకు ఎదురై నన్ను ఆపాడు. ఆయన ఎవరని అడిగితే తాను పరబ్రహ్మాన్నని చెప్పాడు. పరబ్రహ్మం అంటే ఏమిటని మళ్ళీ ప్రశ్నించాను నేను. పరబ్రహ్మ అంటే అంతటా నిండి ఉన్నది అని అర్థం అన్నారాయన. మరి మీరు అంతటా నిండి ఉంటే నాకు దారి చూపి నన్ను కడతేర్చండి అని ప్రార్థించాను. వెంటనే వారు నాకు అక్కడే ఉపదేశం ఇచ్చి ఆ రాత్రి అక్కడే పడుకొని తెల్లవారుజామున బయలుదేరి వెళ్ళమని నన్ను ఆదేశించి వాళ్ళు వెళ్ళిపోయారు. నేను ఆ రాత్రి అక్కడే నిద్రపోయాను. ఉదయాన్నే లేచి తిరిగి నడక ప్రారంభించాను. పాపనాశనం 1 కిలోమీటర్ దూరం ఉందనక నాకు ఉన్నట్లుండి బిడ్డా అనే పిలుపు వినపడింది. వెనుతిరిగి చూశాను. అక్కడ చేతులకు కుష్ఠరోగం ఉన్న ఒక వృద్ధ స్త్రీ ఉంది. ఆమె నన్ను అడవిలోకి వెళితే దొంగవని పోలీసులు పట్టుకుపోతారని చెప్పింది. ఆమె పేరు అడిగాను. నేను అలిమేలమ్మను అని అన్నారామె. ఇల్లు ఎక్కడని అడిగాను. నేను ఎక్కడ ఉంటే అక్కడే అని సమాధానం ఇచ్చారామె. నాకు ఆమె రూపంలో శ్రీ పూండీ స్వామి నా కోసం వచ్చారనిపించింది. నేను ఆమెకు ఒక మూలిక గురించి వెళుతున్నానని చెప్పాను. ఆ మూలికను భుక్తి కోసం మాత్రమే ఉపయోగించుకుంటానని, దానితో బంగారం తయారు చేయనని కూడా చెప్పాను. నేను అడవి నుంచి తిరిగి వచ్చే వరకు అక్కడే ఉండమని కూడా ఆమెను ప్రార్థించాను. ఆమె దానికి అంగీకరించారు. నేను వెంటనే అడవి లోపలికి వెళ్ళి శ్రీ పూండీ స్వామి చెప్పిన గుర్తులను అనుసరించి ఆ ఆకులను వెతికి తీసుకున్నాను. ఆ గంట లోపల తిరిగి ఆమె ఉన్న ప్రదేశం చేరుకున్నాను. జ్ఞానాన్ని ప్రసాదించమని ఆమెను అర్థించాను. ఆమె ఎంతో ప్రేమగా నీవెప్పుడూ దేవుడి బిడ్డవే అంటూ నన్ను ఆశీర్వదించారు. మళ్ళీ నేను వచ్చినప్పుడు కూడా అడవిలో ఉంటానని వాగ్దానం చేశారు ఆమె. నేను తిరుగు ప్రయాణానికి తగినంత పైకం లేదని సంశయిస్తూ ఉంటే ఆ పైకం ఇల్లు చేరే వరకు సరిపోతుందని హామీ ఇచ్చారు కూడా. నేను ఆమె వద్ద సెలవు తీసుకొని తిరుగు ప్రయాణంలో రైల్వే ప్లాట్ఫామ్ మీద నేను ఎక్కవలసిన రైలు కోసం ఎదురు చూస్తున్నాను. నాకు చాలా ఆకలిగా ఉంది. పైకం 2-3 రూపాయలకు మించి లేదు. నా మనస్సులో తిరుమల కొండపై కనిపించిన ఆ వృద్ధ స్త్రీ నిజంగా శ్రీ అలవేలు మంగమ్మ తల్లి అయినట్లయితే నాకు అన్నం పెట్టించాలని అనుకున్నాను. వెంటనే ఎవరో ఒక వ్యక్తి తన 2 చేతుల నిండా భోజనం తీసుకువచ్చాడు. నేను మనస్సులో పొట్లం కట్టిన భోజనం మాత్రమే నేను చేస్తానని అనుకోగానే ఇంకొక వ్యక్తి వచ్చి 2 భోజనం ప్యాకెట్లు నా చేతిలో ఇచ్చి దగ్గరలో ఉన్న మంచినీరు చూపించి నన్ను భోజనం చేసి వెళ్ళమని ప్రేమతో చెప్పాడు.
ఆ భోజనం రుచి ఎంతో అద్భుతంగా ఉంది. నాపై శ్రీ స్వామి కరుణ అలాంటిది మరి. నాకు పూండికి ఎప్పుడు వెళ్ళాలనిపించినా సమయానికి డబ్బు చక్కగా సమకూరుతుంది. అప్పుడు ఏ అవసరం వచ్చినా వెంటనే డబ్బు సమకూరుతుంది. శ్రీ స్వామి నన్నలా ఎప్పుడూ ప్రేమతో కరుణతో చూసుకుంటున్నారు. వారి దయ నాపై ఎప్పుడూ వర్షిస్తూనే ఉంది.